హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. కమల్ హాసన్ టగ్ లైఫ్ రికార్డ్ బిజినెస్ విడుదల ఎప్పుడు? కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న టగ్ లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఇటీవల చిత్ర యూనిట్ సభ్యులు సినిమా షూటింగ్ పూర్తయిందని ప్రకటించారు. అంతేకాకుండా సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది. తమిళ, తెలుగు, హిందీ ఇంకా ఇతర భాషల్లో స్ట్రీమింగ్ చేసేందుకు గాను ప్రముఖ ఓటీటీ సంస్థ ఏకంగా 150 కోట్లకు రేట్లను కొనుగోలు చేసినట్లుగా తెలుస్తుంది. కమల్ నటించిన ఏ సినిమాకు ఈ స్థాయి ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగలేదు. టగ్ లైఫ్కి ఉన్న క్రేజ్ ఏంటి అనేది ఈ లెక్కలు చూస్తూ ఉంటే అర్థమవుతుంది. 36 సంవత్సరాల క్రితం కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్లో నాయగన్ సినిమా వచ్చింది. తెలుగులో నాయకుడిగా డబ్ అయిన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటి నుంచి కొన్ని కారణాల వల్ల మణిరత్నం, కమల్ హాసన్ల కాంబినేషన్లో సినిమాలు రానేలేదు. 36 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. పైగా మణిరత్నం గత చిత్రం పొన్నియిన్ సెల్వం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లు నమోదు చేయడం కన్ఫర్మ్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. విభిన్నమైన కాన్సెప్ట్తో టగ్ లైఫ్ను దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్నారు. కమల్ హాసన్తో పాటు ఈ సినిమాలో త్రిష, ఐశ్వర్య లక్ష్మి, జయం రవి, పంకజ్ త్రిపాఠి, అభిరామి, గౌతమ్ కార్తిక్, నాజర్ ఇంకా పలువురు ప్రముఖులు నటించారు. కమల్ ఈ సినిమాలో 3 విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ప్రతి పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది. ప్రేక్షకులు ఈ కాంబినేషన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో అంతే విభిన్నంగా ఉంటుందనే నమ్మకంను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ మెచ్చే విధంగా సినిమా ఉంటుందనే విశ్వాసంను వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్న నేపథ్యంలో సినిమా స్థాయి మరింత పెరిగింది అనడంలో సందేహం లేదు. కమల్ హోమ్ బ్యానర్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్తో కలిసి మద్రాస్ టాకీస్, రెడ్ జైంట్ మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. న్యూఢిల్లీతో పాటు పలు విభిన్నమైన షెడ్యూల్స్తో చిత్రీకరించిన ఈ సినిమాకు ఇదే ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. క్రిస్మస్ కానుకగా సినిమా విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు అధికారికంగా మాత్రం విడుదల తేదీని ప్రకటించడం లేదు. త్వరలోనే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ను ముగించే అవకాశాలు ఉన్నాయి కనుక డిసెంబర్లోనే సినిమా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. జనవరిలో సినిమా విడుదల చేయాలంటే ఇతర సినిమాలు పోటీ ఉన్నాయి కనుక డిసెంబర్లోనే విడుదల చేయడం మంచి నిర్ణయం అవుతుందనే అభిప్రాయాన్ని యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.